ఆయన తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్. అసలు కామెడీ, ఎస్పెషల్ అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది వేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటు గొప్ప వ్యక్తి. డైలాగ్ చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూసారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి మళ్ళీ వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంటుంది. ఒకే ఒక్క మాట అంటాడు, మళ్ళీ నేనే వస్తాను అని వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి, నేను రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, సావైనా బతుకుతాను నీతోటి, ఇట్లాంటి ఓ పెద్ద డైలాగులు చెప్పి ఆయన ఏదో చెప్పి అదో పెద్ద సీన్ లాగా చేస్తాను ఒక్కటే మాట మీద. అంటే దాని మీద ఇంపాక్ట్ రావాలో ఆ ఒక్క మాటలో వచ్చేది. అలా మాటల మాంత్రికుడు, చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి సినిమాలో మీరు అంత మంచి నటులై ఉండి మీరు ఎంత సీనియర్ యాక్టర్ అని మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు సార్? నాకు వేషం లేదండి. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదివ్వండి, నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగకూడదు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జోదు వాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100కి 100 పాళ్ళు నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా, కానీ అప్పుడప్పుడు మాత్రం మా గురువుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండవయ్యా, 2 పెగ్గలు తీసుకో, మంచిది ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయి, మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలని అన్నారు. అన్న తర్వాత ఏదో మొదలుపెట్టాం. తర్వాత నాకు కొంచెం ఇదవలా, 1 నెల రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు తీసుకుంటున్నావా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చొని అది అయ్యి భోజనం అంటే 12 గంట అయిపోతుంది, పొద్దున్నే వరకు కూడా స్పాయిల్ అవుతుందండి. లేదండి అనగానే తర్వాత ఇక అప్పటి నుంచి ఎప్పుడన్నా పార్టీస్లో మాత్రం తీసుకుంటూ ఉంటాను. సార్, అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి? అసలుకి చాలా అయిందండి. ఎంత అయిందన్నది నాకు ఇప్పుడు ఇవాళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కష్టమైంది. అందుకనే అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం, బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాం. అది మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి, ఇది దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటళ్ళు, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒక పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. ఎస్, అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైభేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఇంత
సో ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జయబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? యా విత్ హర్ అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తుంది. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా, మలయాళం ఏ సినిమా రిలీజ్ అయిన రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చేవి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఒక్కోసారి నాకు అర్థం కాకపోతే పెదనాన్నగారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జయబేరి మళ్ళీ జయబేరి మోగిస్తుంది. నిర్మాణ వారసులు వచ్చారు. మురళీమోహన్ గారు నమస్కారం సార్. మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరివి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా కొన్ని చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్ట్ అండి అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి, ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయి నడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కునే వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అయిన సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది దాకా ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 వీక్స్లోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 డేస్లో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి, బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఇప్పుడు మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రీరిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే,
థియేటర్కి వెళ్ళిన తర్వాత కారు సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోల్డంత డబ్బులు కట్టడం ఓ పక్కన అయితే, ఇంటర్వెల్ వచ్చినప్పటికి పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకి మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది. మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి, రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. సార్, ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది సార్, దాదాపుగా 20 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో అంటే ఆ టైంలో, ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ. ఇప్పటికీ ఈ 20 ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ, అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు వరకు కంటెంట్కి చాలా వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ తోడై వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు. థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా రండి. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్, ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా. తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్రపాణి గారి దగ్గర, నాగిరెడ్డి గారి చక్రపాణి గారు తెలుసు కదా, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా 100 రోజులు ఆడిందండి అన్నాడు. ఏంటి మీ సినిమా 100 రోజులు ఆడిందా అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అన్నాడు. లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి, కొన్నింటిలో మార్నింగ్ షోలు వేసామండి అన్నాడు. ఆ విధంగా చెప్పాలంటే మా విజయ ప్రొడక్షన్ మేము తీసిన మా ఆయబజార్ కానీ మేము సినిమాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి. ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి. మరి మేము చేసుకోవాలి 30 ఏళ్ళ ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారు. అట్లా మరి వాటి రోజున రీ రన్స్ రావాలి. క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్, మోడర్న్గా తీసిన క్లాసిక్ ఫిల్మ్ ఇది. మురళీమోహన్ గారు సార్ సార్ ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద. ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉండేది అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం బాగా బిజీ అవటం ఒకటి మేము అన్నాం అనమాట. అది ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు. అందుకని డైరెక్ట్ గారిని అడిగాం అనమాట. సార్ మీకు ఏం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తామంటే ఇది మీరే ప్లాన్ చేయండి, మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది, మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగేలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి. ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం. వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు ఖర్చు మీద ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి, ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి
అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనే దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త ఒరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ఇవాళ మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియాలో కొంచెం వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమాని సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసామో అమెరికాలోనూ అదే అవుతుంది, యూకేలోనూ అలాగే అవుతుంది, ఆస్ట్రేలియాలో అలాగే అవుతుంది, ఎక్కడైనా కూడా. ఇవాళ టెక్నాలజీ మారిన తర్వాత వరల్డ్ సినిమాతో మనం పోటీ పడేటప్పుడు ఆ లెవెల్లో తీయాలి మనం కూడా. అలా తీయకుండా ఇదివరకులాగా ఏదో బడ్జెట్ పాత సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసినట్టుగా 3 లక్షలు 5 లక్షలు తీద్దామని అనుకుంటే వాళ్ళు ఎవరు చూడరు, థియేటర్ కూడా రారు. అందుకని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని ఆ లెవెల్లో తీసినప్పుడే మనం వరల్డ్ సినిమాతో పోటీ పడగలుగుతాం. ఆల్ ది బెస్ట్.